నమస్కారం. డైరెక్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. మా డైరెక్ట్ న్యూస్ ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ప్రముఖ నటుడు ఆర్కే సాగర్ నేరేడుచర్లకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ధైర్యంగా పోటీ చేస్తున్నారని తెలిపారు. వార్డులో జనసేనకు లభిస్తున్న ఆదరణను చూస్తే గెలుపు ఖాయమన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా జనసేన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం నిజమైన మార్పుకు నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా అభిరెడ్డి, నవీన్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేనను అవహేళన చేసిన ప్రజల మద్దతే తమ బలమని, సమాజంలో మార్పు తీసుకురావడమే పార్టీ లక్ష్యమని ఆర్కే సాగర్ స్పష్టం చేశారు. సరైన ఓటుతో మార్పు సాధ్యమని ప్రజలకు పిలుపునిచ్చారు. సరికొప్పుల అరూరి విజయలక్ష్మి నాగేశ్వరరావు మీ మధ్య ఉంటూ మీకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధిని చేస్తారు. విజయలక్ష్మి నాగేశ్వరరావులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ 14వ వార్డు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కష్టం వచ్చినా సరే నాగేశ్వరరావు గారు ఉంటారు అని ఒక విజయలక్ష్మి గారు ఉంటారు ఒక నమ్మకంతో వాళ్ళు వచ్చి సపోర్ట్ గా మీకు నిలబడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో ఎవరు గెలుపు వారిది అనుకునే టైంలో వారు నిలబడడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి మీకు. అండ్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్లకి రావడం జరిగింది. మా జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గారు 14th వార్డులో జనసేన ఆశయాలకి, పవన్ కళ్యాణ్ ఆశయాలకి అనుగుణంగా ధైర్యంగా నిలబడుతున్నారు. ఇక్కడ 14వ వార్డులో నాకు చాలా సంతోషంగా అనిపించే విషయం ఏంటంటే ఇక్కడ మా గెలుపు ఖరారైంది అంటే ఒక విజయోత్సవ సభలాగా జరుగుతుంది. ఇక్కడ చాలా ఆనందం అనిపించింది. ఈ 14వ వార్డు సోదరులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, సోదరిమణులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ మా అభ్యర్థి విజయలక్ష్మి గారు, నాగేశ్వరరావు గారు దంపతులను ఆశీర్వదించడానికి జనాలు అంటే మీ ఇక్కడ ఉన్న 14th వార్డు జనాలు వాళ్ళందరూ అంటే మీ సోదరిమణులు కాకుండా ఇతర పార్టీ అయినా సరే బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసి ఈ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారంటే దీనికి మించిన విజయం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక కొత్త మార్పు కోసం, సమాజంలో ఒక అభివృద్ధి కోసము మిగతా అనేది ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి ఇక్కడ అభినందనలు అండ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వార్డుకి అభివృద్ధికి ఎవరు కరెక్టో, ఎవరైతే మా వార్డుకి అంటే ఈ 14వ వార్డుకి మంచి చేస్తారో పార్టీలకు అతీతంగా ఒక పర్సన్ నిలబెట్టి ఇతను రైట్ పర్సన్, ఇతను ఉంటే